ఇది తుపాకులతో జరిగే యుద్ధం కాదు. ట్యాంకులు, మిసైళ్లు, సైనికులు ఎవరూ కనిపించరు. కానీ ఇది ప్రపంచాన్ని కుదిపేస్తున్న యుద్ధం. ఈ యుద్ధం ల్యాబుల్లో జరుగుతోంది, ఫ్యాక్టరీల లోపల పరిగెడుతోంది. చిన్న చిన్న చిప్ల మధ్య ప్రపంచ శక్తి కోసం పోరాటం సాగుతోంది. ఈరోజు ప్రపంచాన్ని ఎవరు నియంత్రిస్తున్నారో తెలుసా? శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసే బాంబులు, ఆయుధాలు కాదు. చిన్న సైజులో ఊహించని ప్రమాదాలను తెచ్చే చిప్లే నిర్ణయిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మిసైల్ సిస్టమ్స్ వరకు, ఫోన్ల నుంచి యుద్ధ డ్రోన్ల వరకు ప్రతిదీ ఈ చిన్న చిప్ల మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ చిప్ల తయారీపై ఇప్పటి వరకు పశ్చిమ దేశాలే పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అదే ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి చైనాను ఈ టెక్నాలజీ నుంచి దూరంగా ఉంచేందుకు పశ్చిమ దేశాలు తలుపులు మూసేశాయి. వారికి సప్లై లేకుండా చేశాయి. కానీ చైనా వెనక్కి తగ్గలేదు. రహస్యంగా ఒక ప్రాజెక్ట్ ను మొదలుపెట్టింది. దీన్ని చైనీస్ మాన్హటాన్ ప్రాజెక్ట్ గా పిలుస్తున్నారు. ఇంతకీ ఏంటి ప్రాజెక్ట్? ఈ ప్రాజెక్ట్ దెబ్బతో పశ్చిమ దేశాలు విలవిలలాడిపోతాయా? ఈ ప్రాజెక్టుకి ఇండియాకి ఏదైనా లింక్ ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ముందుగా మాన్హటాన్ పదానికి ఉన్న చరిత్రను కూడా తెలుసుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సీక్రెట్ గా ఒక పని చేసింది. అణుబాంబు తయారు చేయాలని నిర్ణయించుకుంది. ప్రపంచానికి తెలియకుండా అత్యంత రహస్యంగా ఒక భారీ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టింది. అదే మాన్హటాన్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఫలితమే ప్రపంచాన్ని వణికించిన అణుబాంబు. ఇప్పుడు చైనా కూడా అదే తరహాలో పనిచేస్తోంది. అయితే ఇది బాంబు కోసం కాదు, చిప్ల కోసం, భవిష్యత్తు యుద్ధాలను గెలిచే శక్తి కోసం. నిజానికి అత్యంత శక్తివంతమైన చిప్లను తయారు చేసే టెక్నాలజీ ఒకే ఒక్క కంపెనీ చేతుల్లో ఉంది. అదే నెదర్లాండ్స్ కు చెందిన ASML. ఈ కంపెనీ తయారు చేసే మెషిన్లు లేకుండా అత్యాధునిక చిప్లు తయారు చేయడం అసాధ్యం. అందుకే అమెరికా, యూరప్ దేశాలు ఈ మెషిన్లు చైనాకు చేరకుండా పూర్తిగా అడ్డుపడుతున్నాయి. చిప్ల తయారీలో చైనా కనీసం ఒక తరం వెనకబడి ఉండాలి అన్నది పశ్చిమ దేశాల వ్యూహం. అయితే చైనా మాత్రం 2019 నుంచే ఒక పెద్ద ప్లాన్ మొదలుపెట్టింది. దేశం మొత్తాన్ని ఒకే లక్ష్యానికి కట్టిపడేసింది. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం ఒకే దిశలో అడుగులు వేయడం మొదలుపెట్టాయి. లక్ష్యం ఒక్కటే, పశ్చిమ దేశాల మీద ఆధారపడకుండా సొంతంగా అత్యాధునిక చిప్లను తయారు చేయడం. ఈ ప్రాజెక్టు సెంచన్లోని ఒక హై సెక్యూరిటీ ల్యాబ్లో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగింది. బయట ప్రపంచానికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. లోపల పనిచేసే వాళ్లకే తమ అసలు పేర్లు వాడే హక్కు లేదు. ఫేక్ ఐడీలు, ఫేక్ పేర్లు. ఎవరు ఏ పనిలో ఉన్నారో పక్కన ఉన్న వాళ్ళకే తెలియని పరిస్థితి. ఇది కంపెనీ ప్రాజెక్ట్ కాదు, ఇది జాతీయ భద్రతా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన ఇంజనీర్ల బృందం ఎవరిదో కాదు, ఒకప్పుడు ASMLలో పనిచేసిన చైనీస్ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలే ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. వీళ్ళకి మెషిన్ల రహస్యాలు తెలుసు. ఆ జ్ఞానమే చైనాకు అసలైన ఆయుధంగా మారింది. ల్యాబ్లో తయారైన ఆ మెషిన్ సాధారణమైంది కాదు, బస్ సైజులో ఉంటుంది. 100 టన్నుల బరువుతో పాటు లోపల 1000 డిగ్రీల వేడిని జనరేట్ చేస్తుంది. లేజర్లు, లోహాలతో నిండి ఉంటుంది. అయితే ఇది ఆరంభం మాత్రమే. 2030 లోపు పూర్తిగా పనిచేసే చిప్లను తయారు చేయాలి అన్నది చైనా టార్గెట్ గా కనిపిస్తోంది. అంటే పశ్చిమ దేశాలు ఊహించిన దానికన్నా చాలా ముందే చైనా తన లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఉంది. ఈ యుద్ధంలో హువావే మరో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ఒక కంపెనీలా కాదు, ఒక సైనిక యూనిట్ లా పనిచేస్తోంది. ఇంజనీర్లు ఆఫీసుల్లోనే నిద్రపోతున్నారు. ఫోన్లు లేవు, ఇంటికి వెళ్లే అనుమతి లేదు. ఒక్కో టీంకు మరో టీం ఏం చేస్తుందో కూడా తెలియదు. అంతా గోప్యత. ఇప్పుడు ఈ అంకిత భావమే పశ్చిమ దేశాలను వణికిస్తోంది. ఒక్కసారి చైనా ఈ టెక్నాలజీని సొంతంగా సంపాదిస్తే చిప్ల మీద ఉన్న మోనోపాలీ కూలిపోతుంది. భవిష్యత్తు యుద్ధాల ముఖచిత్రం మారిపోతుంది. మరోవైపు ఈ చిప్ల యుద్ధంలో ఇండియా ఫ్యాక్టర్ కూడా ఉంది. చైనా దూకుడుగా ఉండడంతో పశ్చిమ దేశాల దృష్టి భారత్ వైపు మళ్లింది. ఎందుకంటే చైనా మీద ఆధారపడకుండా కొత్త సరఫరా చైన్ ను క్రియేట్ చేయాలి. దీనికి కొత్త చిప్ తయారీ కేంద్రాలు కావాలి. ఆ ఖాళీని పూడ్చే శక్తి ఉన్న కొద్ది దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుంది. ఇప్పటికే భారత్లో సెమీకండక్టర్ ల్యాబ్స్ గురించి
పెద్ద చర్చ మొదలైంది. తైవాన్, జపాన్, అమెరికా కంపెనీలు భారత్ మార్కెట్ వైపు చూస్తున్నాయి. ఇక ఈ యుద్ధంలో తటస్థంగా ఉండలేని స్థితి ఏర్పడింది. చిప్లు కేవలం ఫోన్లు, ల్యాప్టాప్ల కోసమే కాదు, అవి రక్షణ రంగం, అంతరిక్షం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భవిష్యత్తు యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. చైనా ఈ రంగంలో పూర్తిగా స్వతంత్రంగా మారితే ఆసియా శక్తి సమీకరణాలు మారుతాయి. దాని ప్రభావం భారత్ మీద కూడా పడుతుంది. అందుకే ఈ చిప్ యుద్ధాన్ని భారత్ కేవలం వాణిజ్య పోరుగా కాకుండా భవిష్యత్తు భద్రతా అంశంగా కూడా చూస్తోంది. ఈ విధంగా చూస్తే చైనా ప్రాజెక్టు ప్రపంచ దేశాలను కలవరపెడుతుందనే చెప్పాలి. ఎప్పుడు పేరుతుందో తెలియని బాంబిది. నెమ్మదిగా ప్రపంచ శక్తి సమీకరణాలను మార్చేస్తున్న ఈ యుద్ధంలో గెలుపు ఎవరిది అన్నది ఇప్పటికైతే చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. చిప్ల కోసం జరుగుతున్న ఈ పోరు రానున్న రోజుల్లో ప్రపంచాన్ని కొత్త దిశలో నడిపించడం అయితే ఖాయం.